ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాకపోతే ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ ఏంది డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది. డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలంటే అక్కడ ఉన్న యూత్కి ఉద్యోగ ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ క్రియేట్ చేయలేకపోతుండే జగన్మోహన్ రెడ్డి. ఫెయిల్ అయ్యాడు. అలాగే ఐటీ మినిస్టర్ ఏదో కొడుగుడ్డ అంటారు కదా సంథింగ్, అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఇట్లా కొంచెం ఫ్లాప్ అయ్యాడు. సో యూత్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. సో దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గెలుస్తారని అనుకుంటాను. చెప్పు మ్యాక్సిమం అట్లనే జనసేన ఇట్లా ఇప్పుడు యూత్ సపోర్ట్ బాగుంది. అదే జనసేనకి ఇట్లా కావాల్సిన సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు ఇట్లా గెలుస్తుంది. 175 మేమే అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు 100 అన్నారు, కానీ 39 వచ్చినాయి. అక్కడ వాళ్ళు 175 అంటారు. వాళ్ళ సగం ఇట్లా రావు. టీడీపీ జనసేన ఎన్ని వస్తాయి మరి ఈసారి 170 సీట్లు? 150 ప్లేస్ వస్తాయని అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తాయి. మిగతా 20 అట్లా వైసీపీకి వస్తాయా? మిగతా 20 వైసీపీ వస్తాయి. అంత ఘోరంగా ఓడిపోతుందా? ఘోరంగానే ఓడిపోతుంది. ఎందుకంటే అక్కడ రూట్స్ లేవంట, అట్లనే ఇది రేట్లు పెరిగిపోయినాయి. పాపం అక్కడ యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. హైదరాబాద్కి వస్తున్నారు ఆంధ్ర యూత్ ఇట్లా. సో అన్ని ఫ్రీ ఇస్తే ఎట్లా అండి? మొత్తం అన్ని ఫ్రీ ఇస్తే ప్రజలు కష్టంగా బతుకుతున్నారు. రేట్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఫ్రీ కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కొంచెం పక్కనికి క్రియేట్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారండి. చంద్రబాబు నాయుడు సీఎం అవుతే మరి ఎలాంటి ఇప్పుడు మన తెలంగాణలో ఇంకా 3 సీఎం ఎవరో అంటే ఎప్పుడు పోతారో ఎప్పుడు తెలుస్తలేదు. అట్లనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నదంటే బర్రెలెక్క తమ్ముడు 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఆ 3 క్యాపిటల్స్ వల్ల అక్కడ ప్రజలే చాలా బాధపడుతున్నారు. అంటే బ్రో ఇప్పుడు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ చేయబట్టి ఒక రాష్ట్రం మీద ఏకాగ్రత పెడతారు. ఒక రాష్ట్రానికి అన్ని తీసుకొని వస్తారు, అంటే ఒక క్యాపిటల్కి తీసుకొని వస్తారు. క్యాపిటల్ ఏమవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల యూత్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే ఇది ఆంధ్రప్రదేశ్లో 3 క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ సంథింగ్ 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఆ క్యాపిటల్ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అది మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉపయోగం. సో సార్ ఇప్పుడు 170 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, సో ఏ కాన్ఫిడెన్స్తో అనవచ్చు అనుకుంటున్నారు? ఏ కాన్ఫిడెన్స్ అంటే డెవలప్మెంట్. అంతకుముందు కొంచెం డెవలప్మెంట్ ఉండే ఏపీ. మ్యాక్సిమం ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అన్ని ఉచితాలు చేసేసరికి ప్రజలందరూ నిరాశ ఉన్నారు. వాళ్ళు ఇట్లా మార్పు కోరుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. సో ఏమైనా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? అది తెలంగాణ నుంచి కాపీ కొట్టింది వైఎస్ఆర్సీ వాళ్ళు. సో ఆ కాపీ కొట్టిన అసలు బాగా. ఓకే బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరాయి యాత్ర, అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు ఇవ్వగలం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు, ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? సో నెక్స్ట్ ఎలక్షన్లో ఏమైనా ప్రభావం చూపించవచ్చు? ఒకప్పుడు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మ్యాక్సిమం అప్పుడు ఇట్లా ఆయనకు అంత పాపులారిటీ లేదు. ఆ యాత్ర వల్ల ఇప్పుడు లోకేష్ గారికి ఇట్లా రావచ్చు. మ్యాక్సిమం లోకేష్ గారికి ఇట్లా పాదయాత్ర వల్ల పాపులారిటీ రావచ్చు, మేబీ గెలవచ్చు సీట్లో. అలాగే వరాహి యాత్ర వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇట్లా పెరగవచ్చు. తెలంగాణ లెక్కనే ఇంకా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇట్లా పాదయాత్ర చేసిండు. సో మ్యాక్సిమం గెలిచిండు. సో వాళ్ళు ఇట్లా ప్రజలలో మమేకమై ప్రజలలో కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని అట్లా పాపులర్ అవుతారు. ఓవరాల్గా ఒక మాటలు నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్స్. ఒకసారి తగ్గేది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి పాలన ఏది మందు మీద కానీ ఈ పెంచుడు ఏది ఇక్కడ తెలంగాణలో దొరికే మందు ఆంధ్రాలో దొరకపోవడం ఇది అనేది చాలా బాధాకరంగా ఉంది. రేట్లు సుద్ధా చాలా టూ మచ్గా ఉన్నది. తెలంగాణకు ఆంధ్రాకు పోల్చుకుంటే చాలా టూ మచ్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి కొనాలంటే నువ్వు 30 లక్షలు 40 లక్షలు పెట్టి కొనవచ్చు. అదే ఆంధ్రాకి వచ్చేసరికి 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొనవచ్చు వస్తుంది. సో ఇప్పుడు రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ జగన్ పాలన? రోడ్లు ఎక్కడున్నాయి, మొత్తం గుంతలు ఎక్కడ చక్కగా ఉన్నాయి రోడ్లు, అసలు ఏడా సరిగా లేవు. పాలన జగన్మోహన్ రెడ్డి అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అందుకే చంద్రబాబు నాయుడు ఉన్న పాలన మా జగన్మోహన్ రెడ్డి సరిగా చేయలేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్ గారు 170 సీట్లకు 125 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, సో ఏ ధీమతో అంటున్నారు గెలుస్తామని? ఏమో మరి ఆయన ఏ ధీమతో అంటుండో కానీ అది మాత్రం ఫేక్ రాడు ఆయన. ఇక నేను ఇది చేసిన అది చేసిన అంటుండే కానీ అదైతే పక్కా వచ్చే సమస్య లేదు. పక్కా ఈ తప్ప చంద్రబాబు నాయుడు వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. నా మనసుకైతే చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేద్దామని నా మనసుకుంది.
సో బ్రో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వచ్చాయని చెప్పుకోవచ్చా గత 4 సంవత్సరాల్లో జగన్ పరిపాలన? పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఓకే, వచ్చాయి అనుకోవచ్చా? ఏమొచ్చినాయి ఏం కాదు. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నాకైతే సీఎం చంద్రబాబు. చంద్రబాబు నాయుడు రావాలనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే మరి ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? మరి ఎలాంటి డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు ఉన్న రేట్లకు ఇప్పుడు తెలంగాణను ఆంధ్రాను పోల్చుకుంటే తెలంగాణ బెటర్ అనిపిస్తుంది. అందుకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న డెవలప్మెంట్ మనకు ఆంధ్ర వస్తుందా కావాలి అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ డెవలప్మెంట్ లేదు. అంటే హైదరాబాద్ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తారనుకుంటున్నారా మీరు? ఆంధ్ర రాష్ట్రం సేమ్ హైదరాబాద్ టైపు మాకు పాలన కావాలి. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్కు సీఎం చంద్రబాబు నాయుడు. థ్యాంక్స్.